అప్పలనాయుడు జయ చిరంజీవిగా జయ శ్రీమన్నారాయణ శరీర సంపత్తితోటి వర్ధిల్లాల. జయ చిరంజీవి జయ చిరంజీవి జయ చిరంజీవి జయ శ్రీమన్నారాయణ. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీ అందరితో ఈ సంతోష సమయాన్ని పంచుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. మరి మీరందరూ ఏం చేసినందుకు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు. అంటే మా కార్యక్రమం మనకి నేనే కృషిగా ఉండమంటే మామూలు రమ్మంటుంటే ఒకరు ఎనభై అవుతారు 4 రోజులు మన సమయం చాలా ముఖ్యమైనది కదా. అది ఇదే రామ్మోహన్ రావు గారు కింద రిటైర్మెంట్ ఫంక్షన్ వాళ్ళు స్వాగతం. ఇప్పుడు ఒకదానికి ఒక కాంటెంపరీ కాదు బాబు జాయిన్ అవుతారు. మనం మన కార్యక్రమం స్టార్ట్ చేసుకోవాలని నా భావన. ముఖ్యంగా మన ప్రార్థనతో కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. తర్వాత ఈ సభాధ్యక్షుడిగా మన ప్రదీప్ కుమార్ గారు గమనించవలసిగా కోరి ప్రార్థిస్తున్నాం. ప్రార్థనతో ఆ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. కాంస్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరస్యాదిశం. ఓం పూర్ణమిదం పూర్ణమదః పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన చక్తేన భుంజీరాః మా కృతః కస్య సిద్ధనం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అందరూ దయచేసి ఆశను కావాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమాన్ని గౌరవనీయులైన మా ప్రదీప్ కుమార్ గారు నా సహచరులు ప్రాథమికంగా కోరుతున్నాం. మా మా గౌరవనీయులు నాయుడు గారు ప్రదీప్ కుమార్ గారిని తదితర సోదరులు ఎంఎస్ సోదరులు తర్వాత అన్ని సోదరులు మేడం ఆహ్వానించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరెవరు ఆకాశాన్ని పెట్టి ఒకసారి మేడం గారి దగ్గరికి వెళ్ళి మేడం గారిని తీసుకొచ్చి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నాం. చెప్తాం పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మా వర్షమనేశ్వరి గారిని వేదిక కోరుతున్నాం. అదేవిధంగా సన్మాన గ్రహీత అయినటువంటి కె నాయుడు గారు తప్పదుల్ని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఆఫీసెస్ కింద స్టోర్స్ ఫంక్షన్ అవుతుంది. అందువల్ల ఆఫీసెస్ కింద కలవాల్సి ఉంది. జాయిన్ అవుతారు. మరి అందరూ డ్యూటీస్ దిగిపోయారు కాబట్టి అన్ని స్టార్ట్ చేస్తే అన్ని క్లోజ్ చేసుకోవచ్చు. మరి మా ఆఫీస్ సూపరింటెండెంట్ గారు రమణీయాన్ని కూడా వేదికని అలాగే చూసుకుంటూ కోరుతున్నాం. ఇంకొకసారి మరి ఈ పదవి విరమణ కార్యక్రమానికి ఆహ్వానం నుంచి విచ్చేసినటువంటి ఈ కాంపౌండ్లో పనిచేస్తున్నటువంటి అధికారులకి సూపర్వైజర్లకి మరి తోటి సహచర ఉద్యోగులందరికీ మరియు ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులైనటువంటి అందరికీ ఈ డోనర్ వర్క్షాప్ వర్క్స్ మేనేజర్ వారి కార్యాలయం తరఫున ఇంకొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ నాయుడు గారు కూడా సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. మరి పదవి ప్రమోషన్స్ అనేది 5 సంవత్సరాలు బట్టి బ్యాన్లో ఉండటం వల్ల మరి ప్రమోషన్కి నోచుకోలేకుండానే రేపో మోపో ఎండబాలాగా కనబడుతున్నటువంటి ప్రమోషన్స్ తీసుకోకుండానే మరి ఈరోజు రిటైర్ అయిపోతున్నారు. లేదంటే ప్రమోషన్ కూడా వచ్చి సూపరింటెండెంట్ క్యాడర్లో
రిటైర్ అవ్వాల్సినటువంటి ఆయన మరి బెడ్లకు 5 years బట్టి మరి ఆర్టీసీ గవర్నమెంట్లో పెట్టి అవ్వడము ఈ ఆఫీస్ తాలూకు ప్రొసీజర్ యాక్సెషన్స్ వల్ల గవర్నమెంట్ దీనివల్ల లేట్ అయిపోయింది. ఏదేమైనప్పటికీ మరి 58 సంవత్సరాలకి మేము రిటైర్ అవ్వాల్సినటువంటి మేము మరి అప్పటి ప్రభుత్వాల వల్ల 62 సంవత్సరాల వరకు ఎక్స్టెన్షన్ తీసుకొని 4 సంవత్సరాలు అదనంగా సాటిస్ఫాక్షన్గా మేము పనిచేసే అవకాశం మాకు అప్పటి ప్రభుత్వం కల్పించింది. మరి ఎక్స్టెన్షన్ 4 సంవత్సరాలు కూడా మరి ఎటువంటి రిమార్క్ లేకుండా హ్యాపీగా హెల్దీగా వెల్దీగా నాయుడు గారు మరి ముగించుకున్నారంటే ఆయన నుండి శ్రీమన్నారాయణ గారు శ్రీమన్నారాయణ గారు ఏదైతే ఆయన మరి స్లోగన్ పట్టుకుంటారో అది ఆయన్ని కాపాడిందని చెప్పాలా. ఎందుకంటే రీసెంట్గా 6 months బ్యాక్ మేడం మెసేజ్ మేడం నివేదిక ఇచ్చినందుకు వచ్చాడు. మరి ఆ యాక్సిడెంట్ చూస్తే యాక్సిడెంట్ జరిగినటువంటి 2-3 minutes నేను అదే రూట్లో పాస్ అవుతున్నాను. కాకపోతే జస్ట్ అప్పుడే 1 minute బ్యాక్ వాళ్ళని హాస్పిటల్ లోపలికి తీసుకుపోయారు. నేను బయట మన వాళ్ళని మనకి తెలియదు. సీన్ ఆఫ్ అక్కడ జరిగిన అఫెన్స్ చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆయన చెప్పులు కానీ ఆయన తాలూకా కాళ్ళంతా రోడ్డుకి వచ్చు నేను స్వయంగా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ 2 minutes బిలో 5 minutes చూసినటువంటి నేను. ఎందుకంటే నేను అదే రూట్లో మా ఇంటి దగ్గర ఆఫీస్కి వచ్చే టైం కాబట్టి మార్నింగ్ 10 కాబట్టి చూశాను. ఎట్టి పరిస్థితుల్లో మరి సర్వైవల్ ఎవరు ఈయనెవరు చనిపోయారని నేను అయితే అనుకున్నాను. తర్వాత నేను ఆఫీస్కి వచ్చేసరికి ఆ యాక్సిడెంట్ మా ఆఫీసులో మా టైపిస్ట్ గారిది మా నాయుడు గారిది తెలిసి చాలా బాధపడి మళ్ళీ అదే బండి మీద బ్యాక్ చేస్తే అదే హాస్పిటల్లో ఉన్నారు. మరి అసలు కరెక్ట్గా చూస్తే మరి ఈయన మరి సర్వైవల్ ఎవరు కష్టం అని అనుకునేది వితిన్ ఇంకా సిక్ పీరియడ్ 6 months చేసుకోవాల్సిన అవకాశం ఉన్నప్పటికీ కూడాను ఆయన వితిన్ 3 months మరి భగవంతుని దయ వల్ల ఒకటి 2 ఆయన హెల్త్ ఆయన సెల్ఫ్ డిసిప్లిన్ వల్ల ఆయన వెరీ ఎర్లీగా రిక్యూప్ అయిపోయి మళ్ళీ ఇదే ఆఫీసులో ఆయన మళ్ళీ కొనసాగించే అదృష్టం ఆయనకి భగవంతుడు ఇచ్చాడు. మరి ముఖ్యంగా ఆయన తరగతి కుటుంబాలు ఆయన తరగతి బంధుమిత్రుల తరగతి ఆశీస్సులతో ఆయన సర్వర్ అయ్యారు. ఏదేమైనప్పటికీ మీ అందరికీ తెలిసిందే డేట్ ఆఫ్ అపాయింట్మెంట్లోనే డేట్ ఆఫ్ రిటైర్మెంట్ చెప్తారు కాబట్టి ఈ రోజు అనేది ఆయనకి 38 సంవత్సరాల క్రితమే తెలుసు. ఎందుకంటే ఆయన 38 సంవత్సరాల సర్వీస్ కాబట్టి 38 సంవత్సరాల క్రితమే ఆయనకి ఈ రోజు పలానా రోజు రిటైర్ అవుతుందని తెలుసు కాబట్టి మరి హౌవర్ ఏదైనా ఆయన పిల్లలు పాప డాక్టరు ఇంకా మ్యారేజ్ చేయాల్సి ఉంది. బాబు రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేస్లో జాబ్ చేస్తున్నారు. ఆయనకు కూడాను మరి రీసెంట్గానే పెళ్ళయింది. ఆ వెహికల్ వరకు కూడా రాలేదు. మరి వెహికల్ వరకు కూడా మన ఆర్టీసీలో సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి మన ఆఫీసులో పనిచేసినటువంటి శ్రీనివాస్ గారే మనందరికీ సుపరిచితులు. డిప్యూటీ సెక్రటరీ గారు ఆ రకంగా ఆయన ఇదే ఆఫీసులో కంటిన్యూ అయ్యి హెల్దీగా మరి 62 years కంప్లీట్ చేసుకున్నారు. ఆయన తాలూకా ముఖ్యమైనటువంటి శాస్త్ర జీవితం ఏదైతే భగవంతుడు ఇచ్చుంటాడో అది సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి హ్యాపీ రిటైర్మెంట్ విషయాన్ని మీ అందరి తరఫున సభాముఖంగా ఒకసారి చెప్తా ఉన్నాను. మరి సన్మానం కలిగినటువంటి నాయుడు గారిని ఉద్దేశించి మరి పేర్లు పెడితే ఒకరు పెంచే ఒకరికి లేదనిపించింది. ఎందుకంటే నేను డయాస్ పెద్దలు ఉన్నారు, సూపర్ గారు అందరూ ఉన్నారు, నాకు కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి మరి సూపర్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఎవరైనా వచ్చి మాట్లాడితే వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఓకే సార్, వెల్కమ్ సార్. మేడం గారికి మేడం గారికి అలాగే ఈరోజు సన్మానం చేశారు.
దానికి అందరికీ చేసి దానికి సూపర్వైజర్ చెప్పడానికి నమస్కారం. మరి ఈరోజు నాయుడు గారు సుదీర్ఘంగా ఈ జ్వాల వర్క్షాప్లో పనిచేశారు. అయినా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో లాక్డౌన్ చాలా తగ్గిపోయింది. కొండపల్లి అప్పలనాయుడు గారు ఈరోజు పదవిరమణ చేసే సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు వహించిన వంశీరెడ్డి గారు, అలాగే డిప్యూటీ సిపిఎం గారు, అలాగే సెక్యూరిటీ గారు ఎస్ఐ బాబు గారు, మొత్తం ఆఫీసర్స్, అదేవిధంగా కొండపల్లి అప్పలనాయుడు గారి బంధువులు, అలాగే మన అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన స్టాఫ్, అదేవిధంగా మన సిపిఎం ఆఫీస్ నుంచి వచ్చిన స్టాఫ్లకు, వర్క్షాప్ నుంచి సిబ్బంది అందరికీ కూడా, యావమందికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. విషయం ఏంటంటే ఇప్పటి వరకు మరి ఏ ఉద్యోగి అయినా సరే మరి జాయినింగ్ ఎప్పుడైనా సరే దానికి ప్రమాణం ఉండదు. ఆయన ఉద్యోగం వచ్చినప్పుడు కానీ రిటైర్మెంట్కి మాత్రం ప్రమాణం ఉంది. అది 62 సంవత్సరాలు, ఇంతకుముందు 58 ఉండేది, ఇప్పుడు 62 సంవత్సరాలు ప్రమాణం. ఆ ప్రమాణం ప్రకారంగా ఎవరైనా సరే మరి పదవి విరమణ చేయవలసిందే. అందులో భాగంగానే శ్రీ కొండపల్లి అప్పలనాయుడు గారు ఈరోజు పదవి విరమణ చేయించున్నారు. మరి ఆయన తాలూకా వివరాలన్నీ కూడా మన బీపీ కుమార్ గారు పూర్తిగా చెప్పేశారు. ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, ఆయన పరిస్థితులు కానీ, ఆయన కండక్టర్గా జాయిన్ అయ్యి కండక్టర్ నుంచి జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్, ఆ పదోన్నతులతో ఇప్పటి వరకు కూడా ఇంకా జాప్యం ఉండడం వలన, లేకపోతే ఇంకో 2 ప్రమోషన్లు ఆయన సర్వీస్కి వచ్చి ఉండేవి. మరి దురదృష్టవశాత్తు వాటిని అనుభవించకుండానే ఆయన రిటైర్ అయిపోతున్నారు. అయితే అప్పలనాయుడు గారిని మాకు ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ దగ్గర నుంచి ఆఫీస్లో మాకు బాగా పరిచయం. ఆయన ఒక కమిటెడ్ వర్కర్ అంటే ఏదైనా ఈరోజు ఒక టాస్క్ పై ఆఫీసర్ ఇచ్చారంటే ఆ టాస్క్ని కంప్లీట్ చేస్తే కానీ ఇంటికి వెళ్ళాలి. అది 6 అయినా 7 అయినా 8 అయినా సరే ఆ అంకితభావంతో పనిచేసిన వ్యక్తి అప్పలనాయుడు గారు. ఎందుకంటే మేము ప్రత్యక్షంగా చూస్తాం కాబట్టి. అదేవిధంగా ఆయన డిపోలో పనిచేశారు. డిపోలో కూడా ఎక్కడ కూడా ఎటువంటి రిమార్క్లు కూడా లేదు. అలాగే వర్క్షాప్లో ఎక్కువ సర్వీస్ చేశారు. ఈ వర్క్షాప్లో చేసిన జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ కూడా మరి ఇక్కడ చేశారు కాబట్టి ఆయన దగ్గర ఎటువంటి డిఫెక్ట్ లేకుండా ఆఫీసుల దగ్గర మనం పొందుతూ సేమ్ టైం పర్సనల్ డిపార్ట్మెంట్ కాబట్టి కింద వర్కర్లు ఇంచుమించుగా 400 మంది వర్కర్స్కి ఆయన హెల్ప్ఫుల్గా ఉండే పని చేయాలి. అటువంటి వర్కర్ ఆఫీసులో పనిచేస్తూ అందరూ మనల్ని పొందుతూ ఇటువంటి ఏ సిబ్బందికి కూడా, ఏ ఉద్యోగస్తులకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఆయన ఇటువంటి కాంప్లికేషన్ లేకుండా కూడా ఇప్పటి వరకు కూడా చేసినందుకు మరొకసారి మా హృదయపూర్వక ధన్యవాదాలు నాయుడు గారికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయనకి ఎటువంటి కమిట్మెంట్ వర్కరు అంటే ప్రత్యక్షంగా చూస్తుంది ఒక విషయం, సన్నివేశం నాయుడు గారి గురించి చెప్పదలుచుకున్నాం. ఏంటంటే ఆయనకి యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయితే మాకు తెలిసిన వెంటనే మేము వెళ్ళాం. ఇద్దరు ఈ ఆఫీస్లో సిబ్బంది యాక్సిడెంట్కి గురైతే ఈయనతో పాటు పడిపోయిన ఆయన కొద్దిగా వాళ్ళకి చెప్పడానికి నడుస్తూ ఉన్నాడు. ఈయన మాత్రం పూర్తిగా బెడ్ మీద ఉన్నాడు. మొత్తం స్కిన్ అంతా తొలగిపోయింది కాలు మీద, కానీ నడవలేకపోతాడు. నోరు మాత్రం ఆ జై శ్రీమన్నారాయణ దయ వల్ల ఇప్పుడులాగే మాట్లాడుతున్నాడు. కానీ ఆయన అబ్బాయిని చూస్తున్నాడో లేదో అనేది కూడా మాకు అర్థం కాదు. ఆయన మాట్లాడిని బట్టి చూస్తే ఆయన ఒకటి చెప్పాడు మాకు వెళ్ళగానే, నాకు పర్వాలేదు కానీ ఆ సతీష్ ఎలా ఉందో చూడండి ముందు అంటే, ఆయన పర్వాలేదు అయ్యే కాలుకి ఇంజరీ, చేయికి ఇంజరీ అయింది, కాలుతో నడుస్తున్నాడో పర్వాలేదు అని బాగుంటుందంటే లేదు, ఆయన కాంట్రాక్ట్ అమ్మాయి కొద్దిగా
ఆయనకి ఏదైనా మీ వంతుగా నువ్వు పెద్ద వచ్చావు కాబట్టి ఆయనకి ఏదో హెల్ప్ఫుల్గా పనిచేసి ఆయనకి ఫైనాన్షియల్గా కూడా ఏదో చూడు, నాకేం పర్వాలేదు, నేను ఫిబ్రవరిలో రికవర్ అయిపోతున్నానని. ఎందుకంటే అటువంటి యాక్సిడెంట్లో కూడా ఆయన అంత ఇబ్బంది పడకుండానే పక్క మనిషికి హెల్ప్ చేయమని చెప్పే ఒక మంచి గుణం ఉన్న వ్యక్తి అనే అప్పలనాయుడు గురించి ఇక్కడ ప్రస్తావన వస్తుంది. ఇదే మంచి ఉదాహరణ నేను నాకు తెలిసినంత వరకు. సో మరి వాళ్ళ పిల్లలు బంగారం, మరి అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, అబ్బాయికి మ్యారేజ్ అయ్యింది, అమ్మాయికి మ్యారేజ్ అవ్వాల్సింది. మరి ఆయన లైఫ్ అంతా కూడా హ్యాపీ. ఎందుకంటే ఇక్కడ ఎంత హార్డ్ వర్క్ చేస్తాడో, ఆయన పొలంలో కూడా పనిచేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి. ఎందుకంటే మేము అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం పొలంలో ఏం చేశారు ఏంటంటే, ఇక్కడ ఎలా పనిచేసినా సరే పొలంలో శారీరకంగా కష్టపడుతుంటాడు, ఆఫీసులో కూడా అదేవిధంగా కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి మా ఆఫీసులో ఈరోజు రిటైర్మెంట్ అయ్యి మరి ఆయన తప్పని పరిస్థితిలో ఇంటికి పరిస్థితిలో మా ఆఫీసులో కూడా కొన్ని పనులు మరి అంత చకచక జరగడానికి ఇబ్బందులు మాకు ఎదురవుతాయని, మరి ఇటువంటి మంచి వ్యక్తిని మేము కోల్పోయాం. ఎందుకంటే ముందు రిటైర్మెంట్లు సెటిల్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఆఫీసులో జరగవలసింది. మరి అటువంటి అనుభవం ఉన్న వ్యక్తులు ఇక్కడి నుంచి ఆఫీస్ నుంచి రిటైర్మెంట్ అయిపోతున్నారు. మరి తర్వాత పరిస్థితుల్లో ఎవరు వస్తారో ఎలా వస్తారో ఏం చేస్తారో మాకు తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నాం. కాబట్టి మరి దాన్ని నివారణ చేసే ఆలోచన ఉన్న వ్యక్తులు మా డబ్ల్యూఎం గారు కానీ డిప్యూటీ సిపిఎం గారు కానీ ఇక్కడే ఉన్నారు. మరి అటువంటి వ్యక్తులతో ఈ ఆఫీసుని మళ్ళీ ఇంతకుముందులాగే కొనసాగించే విధంగా మాకు ఒక ప్రయత్నం చేసి మాకు మంచి సిబ్బందిని ఏర్పరచాలని కోరుకుంటున్నాను. సేమ్ టైం మరి కొండపల్లి అప్పలనాయుడు గారు ఇంకా ఉన్న ఆయన ఇంకొక విషయం, ఆయన ఆధ్యాత్మికంగా చాలా గురువుల దగ్గర కానీ జీవస్వామి దగ్గర కానీ జీవస్వామి అనే కాదు, అంటే మీరు కూడా దేవానంద స్వామి అని చెప్పేసి ఒక ఆధ్యాత్మిక చింతన ఉంది. ఆ కార్యక్రమాలు కూడా ఆయన అటెండ్ అవుతుంటాడు. నేను వెళ్ళిన ప్రతి కార్యక్రమం దగ్గర నాయుడు గారు కనబడుతుంటాడు. అదేంటంటే ఎవరైనా ఒకటే నేను వెళ్తాను కార్యక్రమాలు అయితే అని చెప్పేసి అనే మనస్తత్వం ఉన్న వ్యక్తి నాయుడు గారు. అయితే ఇంకా నాయుడు గారు మిగిలిన అంటే ఇప్పటి వరకు లైఫ్ వేరు, తర్వాత లైఫ్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇదే మనస్తత్వంతో ఆధ్యాత్మిక చింతన చేస్తూ పరోపకారం అంటే ఎవరికైనా సహాయం చేయడంలో ముందున్న వ్యక్తి కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఇప్పటిలాగే కొనసాగిస్తూ అందరికీ ఉపయోగపడే విధంగా ఉన్న జీవితంతో కూడా గడపాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారు సార్? రమణ గారు. ఒకే రోజు ఆఫీసులో జాయిన్ అయ్యాం. ఇద్దరు కూడా కండక్టర్గా కాకినాడకు రిపోర్ట్ చేసాం. ఒకే రోజు ఒకే రూమ్లో ఉండేవాళ్ళం అయితే. తర్వాత కండక్టర్గా చేస్తూ అతను నాకన్నా ముందు జూనియర్ అసిస్టెంట్గా ఆఫీస్లో వెళ్ళిపోయాడు. తర్వాత నేను అకౌంట్స్ పరంగా నిలిచాను. వచ్చిన తర్వాత నేను ఆడిట్లోకి వెళ్ళాను. అతను సిడీ సెక్షన్లో ఉండేవాడు. నేను గమనించింది ఏంటంటే ముఖ్యంగా చాలామంది కొంచెం కష్టసాధ్యమైన పనిష్మెంట్ ఉన్న ఎంప్లాయీస్కి ఇంప్లిమెంట్ ఇవ్వాలంటే నెక్స్ట్ వచ్చేప్పుడు తర్వాత కొంచెం చూసుకుంటారు, లేకపోతే ఇంకెవరే చూసుకుంటారు. ఈ పక్కన పెట్టేసే సంస్కృతి చాలా అలాంటి కేసులు అటువంటి వ్యక్తులందరికీ కూడా ఇంక్రిమెంట్లు పనిష్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బయటికి తీసి వాళ్ళకి ఎప్పుడు ఎలిజిబిలిటీ వస్తే ఆ డేట్కి వాళ్ళకి ఇంక్రిమెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసే ఒకే ఒక జనరల్ ఇదే కనిపించాడు, మా నాయుడే కనిపించాడు. తర్వాత అది కూడా ఆడిట్లో ఒక ఆడిట్లో ఇంప్లిమెంట్ ఎలా ఇవ్వడానికి ఏ స్టెప్స్ అయితే వేసుకొని నోట్ తయారు చేసుకుంటుందో తను కూడా అలాగే తయారు చేసుకొని మా ఆడిటర్కి ఆడిట్ చేయడానికి చాలా ఈజీగా ఆ వేసుకుని నోట్ చూసుకుంటే మా ఎలిజిబిలిటీ వంత తర్వాత మీకు చెప్పించుకోవచ్చు. విత్ ఎలిజిబిలిటీ లీవ్స్ కూడా లీవ్ కార్డు చూసి చక్కగా వేసుకోడు. తర్వాత ఏ సెక్షన్లో కూర్చొని పీడీ సెక్షన్లో ఉంటూ ఏ సెక్షన్లో పనిచేస్తే ఆ సెక్షన్లోనే తెలియని సబ్జెక్ట్ కూడా తెలుసుకొని తన సీనియర్ దగ్గర తెలుసుకోవడానికి కూడా ఇబ్బంది పడేవాడు కాదు. కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉన్న వ్యక్తి. అదేవిధంగా ఎవరికైనా సహాయం చేయాలంటే అందరికన్నా ముందున్న వ్యక్తి వాడు.
అలాగే ఆధ్యాత్మికంగా కూడా మీ అందరికీ తెలుసు, నాకన్నా మీకే బాగా తెలుసు. ఆధ్యాత్మికంగా చాలా డీప్గా వెళ్ళాడు. అదే ఆహారం విషయంలో కూడా క్రమశిక్షణ గల వ్యక్తి, క్రమశిక్షణగా మారిపోయాడు. తర్వాత పని విషయంలో మాత్రం ఎవరు ఎంత ఎక్కర్లేదు. ఇటువంటి వ్యక్తి రిటైర్ అవ్వడం నాకు చాలా బాధాకరమే. కాబట్టి ఇతనికి పోస్ట్ రిటైర్మెంట్ లేక అతను కుటుంబ సభ్యులు హ్యాపీగా గడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నాయుడు గారికి, వాళ్ళ సతీమణి గారికి నమస్కారం. అలాగే డబ్ల్యూఎం గారికి, ఎస్ఐ గారికి, ఏడబ్ల్యూఎం గారికి, హాజరైన పీడీ, ఏడీ, స్టోర్స్ సిబ్బంది అందరికీ, అలాగే సెక్యూరిటీ సిబ్బంది మరియు ఫ్యామిలీ మెంబర్స్, నాయుడు గారి ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరికీ కూడా నమస్కారం. చాలా సంతోషంగా ఉంది నాయుడు గారు రిటైర్ అవ్వడం. ఎందుకంటే అందరూ చెప్పినట్టు కాగితం మీద ఎప్పుడూ రాసి పెట్టుంటుంది ఎప్పుడు రిటైర్ అవుతామని, కానీ రిటైర్మెంట్ చాలా బాగా జరగడం అనేది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. ఇంకా అందరం కూడా రిటైర్మెంట్ డేట్ ఉంటుంది, కానీ అది ఎలా జరుగుతుందని ఎవరికి తెలియదు. అటువంటి మంచి రోజులు ఈరోజు అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఆయన మంచి చిత్తంతో ఎప్పుడు ఉంటారు కాబట్టి అతను చాలా పీస్ఫుల్ ఫ్యూచర్ కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నాయుడు గారు నాకు ఆర్ఎంఆర్ విశాఖపట్నంలో చేసినప్పుడు బాగా పరిచయం. టెండర్స్లో కానీ దేనిలో కానీ పార్టిసిపేట్ చేసినందుకు మా సబ్జెక్ట్స్ అవి కూడా చూసేవాళ్ళు. ఎప్పుడు కూడా నెగిటివ్గా ఏమీ మాట్లాడేవాడు కాదు. అలాగే ఆఫీసర్స్ మన్నన ఎప్పుడు పొందేవాళ్ళు. ఎప్పుడు కూడా ఇతను పని చేయలేదని లేదా రిమార్క్ ఉందని అతను నోట్ పెట్టిన దానిలో కానీ అది చేసిన పనిలో కానీ ఇది వేరేది చూపించడానికి లేకుండా తనకి తెలియని సబ్జెక్ట్ అయినా కూడా తెలుసుకొని చేసుకుంటాం. ఈవెన్ ఇందాక అన్నట్టు M1 సీటు ఎంత కష్టమో వర్క్షాప్లో అసలు ఆయనకి ఆ సబ్జెక్ట్లో అది టెక్నికల్ సబ్జెక్ట్ కూడా చాలా మటుకు ఆయన తెలుసుకున్నారు. అంటే పూర్తిగా పర్సనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెక్నికల్ సబ్జెక్ట్ అర్థమే కాదు. అలాంటిది ఆయనకి నేను మేడం కూడా చెప్తున్నాను, డబ్ల్యూఎం గారు కూడా, ఆయన చాలా సబ్జెక్ట్ ఉందండి, పర్సనల్ డిపార్ట్మెంట్ అయినప్పుడు కూడా టెక్నికల్ సబ్జెక్ట్ కూడా చక్కగా చెప్తున్నారని చెప్పి. అంటే కొత్తగా వచ్చిన డబ్ల్యూఎం గారికి కూడా అతను అంత రిక్వెస్ట్ చేస్తారంటే ఆయన అంత నైపుణ్యం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో వాళ్ళందరూ మనల్ని పొంది ఈరోజు హ్యాపీగా రిటైర్ అవుతున్నందుకు నాయుడు గారికి, వారి సతీమణి గారికి నాకు శుభాకాంక్షలు. ఎందుకంటే ఆర్టీసీలో ఎవరి ఉద్యోగం అయినా కూడా 24/7 అండి. ఏదో కొంతమంది ఉద్యోగం కాదు. ఆ ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ లేకుండా ఏమీ చేయలేరు. ఆయన అంత నిబద్ధతతో కమిట్మెంట్తో చేశారంటే చాలా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క సపోర్ట్ ఎంతో ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే మనం రీసెంట్గా జరిగిన యాక్సిడెంట్లో కూడా ఆయన బయటపడటం కానీ అంతా మిరాకిల్ ఆఫ్ ద గాడ్. అది ఆయన మంచి హృదయానికి, ఆయన భక్తి తత్పరతకి నిదర్శనంగా భావిస్తున్నాం. మేము కూడా అందరూ చాలా బాధపడ్డాం మేము ఎలాగా అని చెప్పి. బట్ ఆయన అవుతూ మళ్ళీ తిరిగి రావడం సంతోషంగా ఉందండి. విష్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ డబ్ల్యూఎం గారు కూడా. నేను కాసేపు బయలుదేరుతాను, నాకు ఇక్కడ చిన్న పని ఉంది కదా, ట్రైనింగ్ కలిసి వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తానండి. థ్యాంక్ యూ మేడం గారు. మా నాయకులు అందరికీ నమస్కారం. హ్యాపీనెస్ ఈజ్ వాట్ వి ఫీల్, సక్సెస్ ఈజ్ వాట్ వి గెట్. హ్యాపీనెస్ అందరూ అనుకుంటాం మనం పొందుతున్నాం. దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సక్సెస్ అండి. ఎప్పుడూ హ్యాపీగా ఉండాలంటే చిన్న సూక్తి అంతకంటే ఏం లేదు. మా అన్నయ్య ఉంటామని ఎప్పుడు భగవంతుడికి తోడుగా ఉంటారండి, దగ్గరగా ఉంటారు. భగవంతుడికి ఎప్పుడైతే మనం దగ్గర ఉంటామో ఆటోమేటిక్గా మనకి ఎప్పుడు హ్యాపీనెస్ ఫాలో అవుతుంటుంది. ఇదండి, ఎందుకంటే నేను చెప్పదలుచుకోలేదు. మా నేటి గారికి మరోసారి వేదిక రామకృష్ణ పెద్దలకు నమస్కారం. థ్యాంక్ యూ. మా బావగారు అంటే మా కుటుంబ సభ్యులు, మా బంధువులందరికీ, ఆర్టీసీ సిబ్బంది ఎవరందరికీ నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. మా బావగారిని బావగారిని పిలవడం ఎప్పుడో మర్చిపోయాను. వాస్తవంగా గోవింద స్వామి అని పేరుతోనే మేము పిలుస్తున్నాం. ఆ పేరు ఆయన సార్థక నామధేయుడు. ఆయన బాల్యం పుట్టుకలో చాలా ఉన్నతమైన కుటుంబంలో పుట్టారు. కానీ చిన్న వయసులోనే తల్లిగారు పరంపదించారు. ఒక్కసారి ఐశ్వర్యం కూడా తల్లితో పాటే వెళ్ళిపోయింది. చాలా కష్టాలు అనుభవించారు. ఆయన బాల్యం వాళ్ళ పెద్ద తల్లి గారు కొద్ది రోజులు, హాస్టల్లో కొద్ది రోజులు, పెదమామ గారి కొద్ది రోజులు, అలాగే బాల్యాన్ని
గడపడంతో ఆయనకి చిన్నప్పుడే ఆయన జీవితంలో ఆయనకు అర్థమైంది. స్వీయ క్రమశిక్షణతో పెరిగారు. కష్టపడి ఉంటే మనకి ఏది రాదు, మనకి ఏది ఇవ్వరైనా ఆయనకు అర్థమైంది. అక్కడ నుండి ఆయన అంచెలంచెలుగా డిగ్రీలో సోషల్ వర్క్లో ఆయన ఎంఆర్ కాలేజీ ఫస్ట్ వచ్చారు. అదేవిధంగా 10th క్లాస్లో కొత్తనపల్లి హై స్కూల్ ఫస్ట్ వచ్చారు. అప్పుడు 10th క్లాస్ బేస్ మీద ఆర్టీసీ కండక్టర్ పోస్ట్ తీయడం వల్ల ఆయనకి ఆర్టీసీ కండక్టర్గా మొదటి జాయిన్ అయ్యారు. ఆ క్రమశిక్షణ ఆయనతో పాటు మా కుటుంబంలో కూడా నెలకొల్పారు. ఆయన అడుగుజాడల్లో మేము కూడా ముందుకు వెళ్తున్నాం. చాలామంది అనుకుంటాం మనం రిటైర్ అయిపోయిన తర్వాత యాత్రలు చేద్దాం, లేదంటే పుణ్యకారాలు చేద్దాం, అంత డబ్బు వస్తుంది. కానీ మొదటి నుండి మనకి ఏది అలవాటు అయితే అదే చేస్తాం. చివరి రోజుల్లో కూడా మొక్కై వంగనది మానవ వంగననేసి మనకి పూర్వం మన పెద్దలు చెప్పారు కదా. అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రయాణం ఆయన చిన్న వయసులోనే ప్రయాణం స్టార్ట్ చేశారు. అప్పుడు మనం మొదటి నుండి ఏం చేస్తాం, చివరి రోజులకు వచ్చాక అదే మిగిలిపోయింది ఏదైనా ఉంటే చేయగలుగుతాం. మనం ఏదైనా చేద్దామన్నా భగవంతుడు మనకు ఆయుష్ ఇవ్వాలి కదా. అందుకనే అవన్నీ ఆయన గుర్తిరిగి ఆయన ఆధ్యాత్మిక ఆయన ప్రయాణం ఆయన చాలా బాల్యం నుండే ప్రారంభించారు. ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి దీక్షలో ఉంటారు. ఆ వెంకటేశ్వర స్వామి శ్రీమన్నారాయణుడే ఆయన్ని కాపాడారు మన యాక్సిడెంట్లోనే. ఇప్పుడు కలియుగంలో నడిచే దైవిక పరిస్థితి ఏంటంటే మనకి రామానందాచార్యులు శిష్యుడైనటువంటి మన జిఎస్ స్వామి వారు స్వయంగా వాళ్ళ ఇంటికి ఇచ్చేశారు. వారి కుటుంబాన్ని ఆశీర్వదించారు. ఆయన క్రమశిక్షణ వల్ల పిల్లలు కూడా ఎంతో బుద్ధిగా చదువుకొని ఒకవేళ ఇంజనీరింగ్ చేసి రైల్వేలో జాబ్ సంపాదించారు. ఆ పాప మెడికల్. మా చెల్లి డ్రీమ్, మా చెల్లిని ఎంబీబీఎస్ చేయించాలనుకున్నాం. కానీ మా మ్యామ్ వాళ్ళు ఆవిడ ఎంబీబీఎస్ చేసి డాక్టర్గా జాబ్ చేస్తున్నారు. ఈజ్ ఏ కంప్లీట్ మ్యాన్. ఆయనలో ఎంచడానికి ఏమీ లేదు. నిరంతరం శ్రమిస్తారు. మొదటి నుండి తెల్లవారుజాము 3:30 లేసి అలవాటు. ఆ అలవాటే ఏ మనిషినైనా ఏం సాధించాలనే తీసుకెళ్తుందని మనకి ప్రవచనకర్త చాలామంది చెప్తుంటారు. అది ఆయన మొట్టమొదటి అలవాటు. ఆ తర్వాత ఏమైనా పనులు ఉంటే ఉదయాన్నే వెళ్ళి పనులు, వ్యవసాయ పనులు అయితే వ్యవసాయ పనులు. ఎప్పుడు కూడా ఫైల్స్ ఉన్నాయి, ఎప్పుడైనా సెలవు పెట్టమంటే నేను కొద్ది రోజుల్లో రిటైర్ అయిపోతాను, చాలా వర్క్ పెండింగ్ ఉన్నది. ఆఫీసు వర్క్ ఈజ్ వర్షిప్ అని ఎప్పుడు నమ్ముకునే మనిషి ఆయన. మాకు ఎప్పుడు ఆదర్శం. మాకు ఆధ్యాత్మికంగా ఏంటంటే క్రమశిక్షణ అనేది అన్ని విషయాల్లో కూడా మా గోవింద స్వామి అంటే మా బావగారు మాకు ఆదర్శం. ఆయనకి ఇప్పుడు ఆయనకి ఏమైతే అన్నా ఆయన మనసులో ఉందో, ఆయన ఏం చేయాలనుకుంటున్నారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మా కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన వెనుకుండి నడిపిస్తాం. ఆయనకి ఆ పరమేశ్వరుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఆయన్ని, ఆయన కుటుంబాన్ని చల్లగా చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. పిలిచినటువంటి పెద్దలందరికీ నమస్కారం. అల్లు చేస్తున్నటువంటి మా చిన్న గారు పెళ్ళికి అందరికీ కూడా నమస్కారం. ఇక్కడ వచ్చినటువంటి ఉద్యోగులకి అందరికీ కూడా హృదయంలో నమస్కారం. అందరికీ సాయం. ఇప్పటి వరకు ఫ్యామిలీ గురించి మా శ్రీస్వామి గారు చెప్పారు. ఆఫీస్లో అక్కడ ఎలా పనిచేస్తారో మీరు చెప్పారు. ఆఫీస్లో ఎలా పనిచేస్తారా అంటే మా ఫ్యామిలీలో అతను ఎలా పనిచేస్తారు. ఇక్కడ కూడా ఒక హార్డ్ వర్కర్ అనేవాడు ఎక్కడ కూడా ఒకేలా పనిచేస్తారు. అక్కడొక్కడ ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇంట్లో కూడా అతను చాలా హార్డ్ వర్క్ అండి. వ్యవసాయం చేస్తారు. ఖాళీ అసలు ఆదివారం కూడా ఖాళీ ఉండదు. ఇంకోటి ఎక్కడ ఆధ్యాత్మిక చింతన కార్యక్రమాలు ఎక్కడ కూడా వెళ్తారు. ఇప్పుడు ఒకసారి చెప్పారు, అతను భగవంతుడికి దగ్గరగా ఉండాలని కోరుకుంటారంటే ఒక ఉపవాసం అవనివ్వండి, ఒక భక్తి యోగంలో కృష్ణ భగవాన్ చెప్పిన విషయం అవనివ్వండి. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడు. అందరూ చాలా రకాలు అనుకుంటారు ఉపవాసాలు. అతను మాత్రం ఉపవాసం ఉంటూ భగవంతుడికి దగ్గరగా ఉండడం అంటే భగవంతుడి యొక్క నామజపం చేస్తూ భగవంతుడి యొక్క సేవలో ఉండడమే భక్తి. అయితే భక్తి మార్గంలో కృష్ణ భగవాన్ ఏ విధంగా చెప్పారో అవన్నీ మా ఫ్యామిలీలో అతని ద్వారా మేమందరం కూడా పాటిస్తున్నాము. అందరికీ అది మా అదృష్టం అనుకోవాలి. అందరం కూడా కలిసిమెలిసి ఉండి అందరికీ ఒకే రకమైన భావాలు రావడం కూడా మాకు అదొక అదృష్టమే.
అది అనన్యో చింతయంతో మాం ఏ జనా పర్యుభాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం మహావ్యహం. విష్ణు భగవాన్ చెప్పాడు కదా, అనన్యో చింతయంతో ఈ నిత్యము నన్నే ప్రార్థన చెయ్యు, నీకు ఏ కష్టాలు ఉన్నా నేనే నీకు తీరుస్తాను, నువ్వు ఎందుకు నీకు చింతలు ఎందుకు, మిగతా వాటి మీద నాకు కష్టాలు ఉన్నాయి ఇవి అవి అనుకోవడానికి లేదు, కాబట్టి భక్తి మార్గంలో నడవండి, అన్నిటికీ నేనే తోడుంటాననే భగవానుడు చెప్పే మాటల్ని మా ఫ్యామిలీ అందరూ కూడా ఏదో ఇంతో కొంత పాటిస్తూ ఆ ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి అతను మొదలుపెట్టారు. అయితే ఒక చిన్న విషయం అండి, ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి మనం అందరం ఒక విషయం అనుకుంటాం, భగవంతుడు ఉన్నాడు అంటారు, మన అందరికీ మాకెందుకు కష్టాలు వస్తున్నాయి, మాకెందుకు ఇన్ని బాధలు ఉన్నాయి, వాళ్ళేమో సుఖంగా ఉన్నారు కదా, వాడేమో బాగా కారులో తిరుగుతున్నాడు, మంచి పట్టు చీరలు కట్టారు, బంగారం ఎంతేస్తారు, మాకేంటి కష్టాలు అనుకుంటారు. ఒకరేమో సైకిల్ మీద తొక్కుతూ వెళ్తారు, పాపం వాడికి ఏమీ లేదేమో సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్నాడు అనుకుంటారు. నిజమేనండి అది కాదు, కారులో వెళ్తున్నారు కదా, కారులో వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు మీకు తెలుసా, ఏ హార్ట్ ఆపరేషన్ చేసుకోవడానికి వెళ్తున్నాడు, ఏ హాస్పిటల్కి వెళ్తున్నారు, ఏ పేషెంట్కి వెళ్తున్నారు. సైకిల్ మీద నడిచే వ్యక్తికి ఎంత ఆరోగ్యం ఉంటుందంటే, అంటే మనం ఒక వ్యక్తి యొక్క తన బాహ్యంగా ప్రవర్తించే దాన్ని బట్టి మనం ఎవరు చెప్పలేమండి. కాబట్టి ఆ రకంగా ఎప్పుడు కూడా మన భగవంతుడు అందరికీ కూడా మంచి చేస్తున్నాడు. పుట్టేటప్పుడు భగవంతుడు ఎలా ఇచ్చాడు, అందరికీ ఒకే రకమైన జీవితం ఇచ్చారు. ప్రతి శత్రువులు మిత్రులు అందరి భగవంతుడికి అందరూ ఇష్టమైనట్టు మనం ఆలోచించే విధానాన్ని బట్టి భగవంతుడు మనకి ఒక్కొక్క రకంగా మనకి ఇస్తుంటారు. అయితే అంటారు అతను భగవంతుడు బాగా, నాకు మా స్వామి యాక్సిడెంట్ అయినప్పుడు చాలా మంది అన్నారు, అతను బాగా ప్రార్థన చేస్తారు కదా, భగవంతుడు ఎందుకు ఇంత ఇచ్చారు అందరూ అలాగే అనుకున్నాం. దానికి కూడా కారణాలు ఉంటాయండి. అతను పూర్వజన్మలో చేసిన కర్మలు ఉంటాయి, ఆ పూర్వజన్మలో చేసిన కర్మలు అలాగా ఆ దాని ద్వారా కలిగించుకుంటే ఎప్పుడు ఆ భక్తి ఎక్కువ ఉన్నారు కాబట్టి, భగవంతుడికి పాదాలు పట్టుకొని ఉన్నారు కాబట్టి ఈరోజు మన ముందు ప్రాణంతో నిలబడ్డారు. ఈ రోజు అతని గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అతను యాక్సిడెంట్ గురించి తెలిస్తే అసలు మేము మాట్లాడలేదు, చాలా చాలా అసలు ఎలా బయటపడ్డారు మాకు అర్థం కాలేదు. ఒకసారి అందరికీ జీవోత్సవం నాకు అయిపోయాము. అది భగవంతుని యొక్క అనుగ్రహం, ఎందుకంటే భగవంతుని దగ్గరగా ఉన్నాను కాబట్టి భగవంతుడు అందరూ చూశాడు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దవాళ్ళకి నమస్కారం. బావగారు చాలా కాలంగా దీక్షలు కొనసాగిస్తున్నారు. ధనుర్మాసంలో ఏ పురుషుడైనా దీక్షలో వ్రతాలు నోములు కార్యక్రమాలు చేయాలంటే తప్పనిసరిగా ఇంట్లో భార్యమణి తాలూకా పూర్తి సహాయ సహకారాలు ఉండాలండి. ఆయన ఇన్ని సంవత్సరాల దీక్ష సాగడానికి ఆవిడ ఎంతో మనకు వెనుకుండి అకుంఠిత దీక్ష, ఆయన కన్నా ఎక్కువ దీక్ష, ఆయన పూజ అయ్యేసరికి ఏం అందించారు, అల్పాహారం ఎప్పుడు అందించారు, ప్రసాదం ఎప్పుడు ఇవ్వాలి, ఆ ఏర్పాట్లు చూసి ఆయన దీక్షను సఫలీకృతం చేసిన మా చెల్లి ధన్యురాలు, ఆవిడకి భగవంతుడు ఆయన ఆరోగ్యంగా ప్రసాదించారు. అదేవిధంగా మన యాక్సిడెంట్లో కూడా ఆయన ఇంత తొందరగా కోరుకోవడానికి నిరంతరం ఆవిడ మెడికల్ పెట్టి శ్రమించి ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబ సభ్యులకి చేస్తారు. ఆవిడ త్యాగం పట్టుకోలేదు. భగవంతుడి ఆశీర్వాదాలు అంతా బాగున్నారు. ఇక మీద కూడా ఇంకా బాగుంటుంది. స్వామి శరణం అయ్యప్ప. గజ్మాల్ భలే ఉంది బాబా. జనం వచ్చినప్పుడు కూడా జనం వచ్చినప్పుడు